మేబీ సునీత రాసిన లేఖల ఫలితం అయి ఉండొచ్చు, లేదా ఇటు తెలుగుదేశం వైపు నుంచి ప్రెషర్ అయి ఉండొచ్చు. అయితే బీజేపీ చేస్తుందని చెప్పను, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో సంప్రదింపులు జరిపినా చేయొచ్చు, లేదా వాళ్ళంతట వాళ్ళకే అంటే సిబిఐకి సంబంధించిన ప్రతి ఎఫ్ఐఆర్ని కూడా పరిశీలిస్తుంది ఈడీ. సిబిఐ ఏమైతే ఎఫ్ఐఆర్ కడుతుందో దాంట్లో వీళ్ళకి అనుమానం వచ్చిన వాటిని వీళ్ళు చెక్ చేస్తారు. అంటే సిబిఐ చెప్పినట్టు ఇంకా లోతైన విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టుకి. అవును, వాళ్ళ పని అయిపోయింది. అంటే మర్డర్ ఎవరు చేశారు ఏంటి అన్నటువంటి ఇష్యూలో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ సిబిఐ పాత్ర అయిపోయింది. ఈడీ విచారణ దాంతో సంబంధం ఉండదు. ఓకే, దీంట్లో ఏమన్నా ఆర్థిక లావాదేవీలు జరిగినాయా, ఇది మనీ ల్యాండర్ అయిందా, అది అంటే ఒకళ్ళ దగ్గర బల్క్ అమౌంట్ ఉండి అది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందా, ఈ హత్య కేసులో వేరే వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో వీళ్ళు సుపారీ తీసుకుని చేశారు అని చెప్తున్నారు కదా, ఎవరైతే ఈ దస్తగిరి వీళ్ళందరూ కూడా గంగిరెడ్డి, ఎర్రగంగిరెడ్డి, ఇప్పుడు వాళ్ళందరిది కూడా సోదాలు చేశారు. కాబట్టి శివశంకర్ రెడ్డి వీళ్ళందరిది కూడా. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఏమన్నా వచ్చినాయా, వాళ్ళ అకౌంట్ లో ఏమన్నా డబ్బులు పడ్డాయా, బల్క్ అమౌంట్. ఇప్పుడు వీళ్ళు చెప్పడం అయితే అప్పుడు సిబిఐ వాళ్ళ సెకండ్ ఇన్వెస్టిగేషన్, ఫస్ట్ సుధా సింగ్ ఇన్వెస్టిగేషన్ లో అయితే వీళ్ళు సుపారీ తీసుకున్నారు ఒక డాక్యుమెంట్ కోసం అన్నటువంటి తేల్చారు. ఈ సుపారీ కాదు, అప్పుడు సుధా సింగ్ దర్యాప్తులో తేల్చినటువంటి విషయం ఏంటంటే వివేకానంద రెడ్డిని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించాలన్నటువంటి ఫీలింగ్ ఏమో ఎర్రగంగిరెడ్డికి కానీ శివశంకర్ రెడ్డికి కానీ ఈ దస్తగిరికి కానీ వీళ్ళకుంది. శివశంకర్ రెడ్డి కూడా లేడు అప్పుడు.